వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అందిస్తే వారి భవిష్యత్తు బాగుంటుందని ఎంతో ఆసక్తి చూపుతుంటారు. మరి అలాంటిది ఆ పిల్లలకు చైల్డ్ ఏజ్ నుంచే ఒక మంచి ఐక్యూ డెవలప్ అయ్యే ఎడ్యుకేషన్ అందిస్తే వారి ఫ్యూచర్ ఇంకెంత బాగుంటుంది. సో అందుకోసమనే విజయవాడలోని కేంబ్రిడ్జ్ మాంటిసోరీ ప్రీ స్కూల్ అయితే ఉన్నాము. అసలు ప్రీ స్కూల్ అంటే ఏంటి, ప్రీ స్కూల్లో ఎలాంటి ఎడ్యుకేషన్ అందిస్తారు లాంటి పిల్లల గురించి తెలుసుకుందాం. సో దీని గురించి మనతో మాట్లాడడానికి టీచింగ్ ప్రొఫెషన్ లో 10 సంవత్సరాల అపార అనుభవం కలిగినటువంటి కేంబ్రిడ్జ్ మాంటిసోరీ డైరెక్టర్ ప్రియదర్శిని రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆవిడ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పదండి. మేడం హాయ్. హాయ్ విజయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? సో అది ఎలా పాసిబుల్ మేడం, ఒక ఎడ్యుకేటర్ గా ఒక ట్రస్ట్ చైర్పర్సన్ గా కూడా 2 roles ఎలా చేయగలుగుతున్నారు? దట్ ఈస్ జస్ట్ ప్యాషన్. ప్యాషన్ విజయ్, కంప్లీట్ గా ఒక అంటే నా బ్యాక్గ్రౌండ్ అంతా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అండ్ నాకు డెకేడ్ ఫుల్ ఆఫ్ 10 years, మోర్ దాన్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ టీచింగ్ ఫీల్డ్ లో ఉంది. వైస్ ప్రిన్సిపల్ గా, ఇన్ఛార్జ్ గా సెవరల్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో చేశాను. అండ్ ఈవెన్ ఫారెన్ ఎక్స్పీరియన్స్ ఉంది, 2 years ఆఫ్ టీచర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ తో. అండ్ ప్యాషన్ కూడా లైక్ కిడ్స్ కి అంటే రేపటి భవిష్యత్తు, ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ కావచ్చు, ఫ్యూచర్ ఆఫ్ గ్లోబల్ సిటిజన్స్ కావచ్చు, వీళ్ళల్లో నేను ఎంతవరకు పార్ట్ అవ్వగలను, వాళ్ళ ఈ యంగ్ మైండ్స్ ని వాళ్ళ ఫ్యూచర్ ఇంకా గొప్పగా తీర్చిదిద్దడానికి ఎంతవరకు పార్ట్ అవ్వగలను అనే దీంట్లో వచ్చిన ఆలోచనే స్కూల్, నా ఓన్ స్కూల్ స్టార్ట్ చేసుకోవడం. అండ్ ఆల్సో ఇండియా పాపులేషన్ ఎక్కువ అండ్ దెన్ ఇండియాకి హెల్ప్ కూడా అవసరం, ఎక్కువ హెల్ప్ కూడా అవసరం, ఎస్పెషల్లీ విమెన్, చైల్డ్, రిగార్డింగ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. దీంట్లో పుట్టిందే ఆత్మజ ఫౌండేషన్. నా ఫౌండేషన్ తో యాజ్ అ చైర్పర్సన్ ఫౌండేషన్ కి వర్క్ చేసేది కంప్లీట్ గా విమెన్ ఎంపవర్మెంట్ మీద, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద, ఈవెన్ చిల్డ్రన్ కూడా ఇంక్లూడెడ్, విమెన్ అండ్ చిల్డ్రన్. సో యాక్చువల్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కామన్ క్వశ్చన్ అన్నమాట, చాలా మందికి ఇంక్లూడింగ్ నాకు కూడా, అసలు ప్లే స్కూల్ అంటే ఏంటి చాలా మందికి ఉన్న పెద్ద క్వశ్చన్. అసలు ప్లే స్కూల్లో ఏం చెప్తూ ఉంటారు అసలు? ప్లే స్కూల్ అంటే మీకు తెలిసినంత వరకు ఏంటంటే ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తుంటారు కాబట్టి స్కూల్లో వదిలిపెట్టేసేయాలి. అది ప్రీ స్కూల్లో 4 పిల్లలతో ఉంటారు, ఆడుకుంటుంటారు, అక్కడ ఏదో 4 ABCDs నేర్చుకుంటారు. ABCDs నంబర్స్ అంటే ఈ ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరసీ అది వస్తే చాలు, డే టు డే లైఫ్ లో ఇదే కలర్ అదే కలర్. కానీ ప్రీ స్కూల్, కిండర్ గార్టెన్, ప్లే స్కూల్ ఏదైనా పిలవండి, దాని ఆబ్జెక్టివ్ అయితే అది కాదు. చైల్డ్హుడ్ అంటే లైఫ్ రెడీనెస్, లైఫ్ టైం కి సంబంధించిన రేపు ఫ్యూచర్ మొత్తం కి కలిపి కిడ్స్ 6 or 7 years లోపు నేర్చేసుకుంటారు. కంప్లీట్ గా నేర్చేసుకుంటారు. 80% ఆఫ్ ది లైఫ్ స్కిల్స్ అన్ని ఈ టైంలో మనం నేర్చేసుకుంటాము. అండ్ వేర్ మనం చూస్తే 90% ఆఫ్ అవర్ లైఫ్స్ ఆర్ ప్రీ ప్రోగ్రామ్డ్. మనం ఏం కొత్తగా సాధించింది, కొత్తగా చేస్తుంది లేదు. సొసైటీ ఉంది, అందులో బ్రతుకుతున్నాము. 90% ఆఫ్ అవర్ లైఫ్ మన పెద్దవాళ్ళు ప్రీ ప్రోగ్రామ్డ్ ఒక డిస్క్ లో పెట్టేసి మనకి ఇచ్చేసారు. అండ్ అదే మన కిడ్స్ కూడా ఇచ్చేస్తున్నాము. అది కాదు. ప్రీ స్కూల్, కిండర్ గార్డెన్ కి వస్తే ఏమవుతుందంటే, అంటే రిమైనింగ్ కిండర్ గార్డెన్స్ గురించి నాకు తెలియదు, బట్ స్పెషల్లీ నేను కిండర్ గార్డెన్ మీద ఫోకస్ చేసి స్టార్టింగ్ ప్రీ స్కూల్ నుంచి స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఇది ఫస్ట్ స్టేజ్. చైల్డ్హుడ్ లైఫ్ టైం కి సరిపడా ఎక్స్పీరియన్సెస్ అండ్ మొత్తం నేర్చుకునేది ఇక్కడ అన్నమాట. ఎలాగైతే ఇక్కడ పిల్లలు, స్పెషల్లీ నా స్కూల్లో పిల్లలు, వాళ్ళు దే ఫీల్ ది సరౌండింగ్స్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది ఇవన్నీ కూడా వాళ్ళు ఫీల్ చేస్తూ అండ్ ఆబ్జెక్ట్స్ ని టచ్ చేస్తూ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ థింక్ చేస్తూ ఎదుగుతారు. ఏదైతే ఒకటే ఏంటంటే ఎక్స్పీరియన్స్ కెన్ నెవర్ బి టాట్. ఒక ఎక్స్పీరియన్స్ మీరు నేర్పించలేరు, ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుసుకోగలరు. దట్ ఈస్ ఇన్వాల్వ్మెంట్ వాట్ దే డూ ఇన్ ప్రీ స్కూల్, పర్టికులర్ గా ప్రీ స్కూల్. ఆల్ఫాబెట్స్ నేర్పించేది, ఆల్ఫాబెట్స్ ఈ ABCDs 4 letters వస్తే సరిపోదు. ఆల్ఫాబెట్స్ ఎందుకు? లాంగ్వేజ్ అది. ఆల్ఫాబెట్స్ తెలుగు అవ్వచ్చు, హిందీ, ఇంగ్లీష్ ఏదైనా అవ్వచ్చు, బట్ లాంగ్వేజ్ నేర్చుకోవడం, కౌంటింగ్ నేర్చుకోవడం, కలర్స్, ఇంకా షేప్స్ కూడా నేర్చుకోవడం. మన స్కూల్లో కిడ్స్ 2 year 3 year నుంచే షేప్స్ అన్ని చెప్తారు, షేప్స్ అన్ని నేర్చుకుంటారు. ఇంపార్టెంట్లీ మాంటిసరీ మెథడాలజీలో నేర్పిస్తాము. కేంబ్రిడ్జ్ మాంటిసరీ కానూరు ఈ బ్రాంచ్ స్పెషాలిటీయే మాంటిసరీ మెథడాలజీ. ఎవ్రీథింగ్ వాట్ వీ టాట్
we teach them in Montessori methodology. ఓకే Montessori methodology, it is invented by మరియా మాంటెసరీ. 100 years అయింది ఈ మెథడాలజీని ప్రవేశపెట్టి కూడా, ఇంట్రొడ్యూస్ కనుక్కొని కూడా. ఆ 100 years నుంచి కూడా ఎక్కువ ప్రాక్టీస్ లో పెట్టలేదు ఎవరు. అవును, చాలా తక్కువ వింటుంటాం మనం మాంటెసరీ. ఎందుకంటే అంతే హెవీ రిస్క్ కూడా, అంతే చాలా రిస్క్ అండ్ చాలా పేషెన్స్ కూడా ఉండాలి. టేకింగ్ అండ్ పేషెన్స్ ఎస్పెషల్లీ. ఎగ్జాక్ట్లీ. సో ఆవిడ ఉద్దేశం ఏంటంటే 6 years లోపు ఉన్న పిల్లలు లైఫ్ సగం నేర్చేసుకుంటారు. అవును, ఆ సగం నేర్చుకునేది వాల్యూ బేస్డా, వాల్యూ యాడ్ అవుతుందా ఆ సగం లైఫ్ నేర్చుకుంటున్న దానికి కూడా, అది రేపు కంట్రీకి ఉపయోగపడుతుందా, కుటుంబానికి ఉపయోగపడుతుందా, ఇవన్నీ కూడా ఇక్కడ మేము వాటి మీద శ్రద్ధ పెట్టి అవి నేర్పిస్తాం మా స్కూల్లో స్పెషల్ గా. తర్వాత పిల్లల్లో కైండ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్టికులర్లీ కైండ్నెస్ మీద కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. అవును, ఇప్పుడు చూస్తున్నాం కదా చాలా వరకు పిల్లలు పేరెంట్స్ వదిలేయడం కానీ, లేదంటే మన పక్కన ఉన్న నైబర్స్ ని వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోవడం కానీ, మన సిబ్లింగ్స్ ని కూడా సరిగ్గా చూసుకోకపోవడం లాంటివన్నీ కూడా. ఆ కైండ్నెస్ ఈ ఏజ్ లో మీకు నేర్పిస్తే మీరు నేర్చుకుంటారు. ఇప్పుడు నేర్చుకోలేం కదా. ఒక 5th 10th క్లాస్ కి వచ్చేసిన పిల్లలు నేర్చుకోగలరా? నేర్చుకోలేరు. ఈ ఏజ్ లోనే నేర్చుకోగలరు. ఓకే, దట్ వాస్ ద మేజర్ కీ రోల్. yes, that is what 90% of the life ని 80 to 90% of the life ని బిఫోర్ 6 or 7 years లోపు కిడ్స్ నేర్చుకోగలుగుతారు. వాళ్ళలో ఇవన్నీ ఈ ప్రిన్సిపల్స్ ని, వాల్యూస్ ని ఇన్కల్కేట్ చేస్తూ మేము ఇక్కడ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం. అందుకని కిండర్ గార్టెన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అండ్ దేర్ ఆర్ సమ్ ఫ్యూ మ్యాజిక్ వర్డ్స్ ఉంటాయి, కొన్ని మ్యాజిక్ వర్డ్స్. ఎవరైనా ఏదైనా ఇస్తే థ్యాంక్స్ చెప్పడం ఎంతమంది చెప్పగలుగుతున్నారు? ఈ రోజుల్లో కిడ్స్ ఆర్ వెరీ మచ్ ప్యాంపర్డ్, చాలా ప్యాంపర్డ్. ఇలా ఇంకా బయటకు వెళ్తే అసలు వాళ్ళ బిహేవియర్ మనం ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి మ్యాజిక్ వర్డ్స్ ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇంట్లో మీ మాట వినరు, స్కూల్ కి వచ్చి మేము చెప్తే ఎక్కువ వింటారు, ఖచ్చితంగా వింటారు. మ్యాజిక్ వర్డ్స్ అంటే థ్యాంక్స్, సారీ. సారీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎంతమంది సారీ చెప్పగలుగుతున్నారు? 2-3 years కిడ్స్ ఈగోకి వెళ్ళిపోతున్నారు. అసలు తెలియట్లేదు ముందు ఆ వర్డ్ యూస్ చేయాలని, మనకి తెలియట్లేదు, వాళ్ళకి నేర్పించాలని తెలియట్లేదు. థ్యాంక్ యూ, సారీ, వెల్కమ్, సిట్, స్టాండ్, ప్లీజ్. ప్లీజ్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్. మీరు ప్లీజ్ చెప్తే చెయ్యండి ఎవరు? జస్ట్ యాక్సెప్టింగ్ ఆల్ పీపుల్. ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తారు. ప్లీజ్ అండి అంటే చాలు. సో అండ్ నేను ఇంకొకటి విన్నాను మేడం, పిల్లల క్లాతింగ్ కూడా మీరు డిసైడ్ చేస్తారు, అండ్ అలాగే వాళ్ళ మెనూ కార్డ్ కూడా డిసైడ్ చేస్తారంట కదా ఫుడ్ లో పర్టికులర్లీ. అండ్ డెఫినెట్ గా మెనూ మేము డిసైడ్ చేస్తాము. అది స్నాక్ టైం ఓన్లీ. లంచ్ టైం మేము ఇంకా లంచ్ టైం కి వచ్చే కిడ్స్ రాలేదు. ఓన్లీ ఎల్కేజీ విల్ స్టే ఈవెన్ ఆఫ్టర్ ది లంచ్. బిఫోర్ దాట్ ఉన్న ఎక్కువ మంది కిడ్స్ మాత్రం 12:30కి వెళ్ళిపోతారు. స్నాక్ టైం ఇంక్లూడ్ చేసాము. స్నాక్ టైం లో మాత్రం నేను చెప్పిన న్యూట్రిషియస్ ఫుడ్ ని మాత్రమే స్నాక్స్ లో ఇంక్లూడ్ చేసాము. నాట్ లైక్ ఈ డైలీ మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఎగ్స్, హెల్తీ ఫుడ్స్, బాయిల్డ్ ఆర్ స్క్రాంబుల్డ్ ఎగ్, అండ్ మిల్క్ తోటి మీరు ఏదైనా చేయొచ్చు. అండ్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ అవ్వచ్చు. రెగ్యులర్లీ మనం వింటుంటాం an apple a day keeps the doctor away. అండ్ ఈవెన్ బనానా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కిడ్స్, హాఫ్ ఆఫ్ ది కిడ్స్ దే డోంట్ లైక్ ది ఫ్రూట్స్. అవి మేము ఇక్కడ వాళ్ళకి మేము ఇంట్రడ్యూస్ చేసాం, నాట్ ది పేరెంట్. బికాస్ ప్యాంపరింగ్ కిడ్స్ అవి పేరెంట్ పాపం పెట్టలేకపోయి ఇక్కడ మేము ఫ్రూట్స్ మేము తినిపించగలుగుతున్నాము. అండ్ ఆల్సో షుగర్స్ కంప్లీట్లీ బ్యాన్డ్, నాట్ అలౌడ్. కంప్లీట్ గా దేంట్లో అయితే యాడెడ్ షుగర్ ఉందో అది మేము అలౌ చేయం. ఈవెన్ కిడ్స్ బర్త్డేస్ చేస్తాం, కేక్స్ అండ్ బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ ఆర్ నాట్ అలౌడ్. బయట నుంచి వాళ్ళు గిఫ్ట్స్ తీసుకొస్తారు మిగతా పిల్లలకి, ఆ రిటర్న్ గిఫ్ట్స్ లాగా, లేదు వాళ్ళ బేబీ బర్త్డేని రిమెంబర్ అలా గుర్తు పెట్టుకోవడం కోసం వాళ్ళు ఏమైనా ఇస్తుంటారు మిగతా పిల్లలకి. అందులో కూడా ఎయిటబుల్స్ నాట్ అలౌడ్. విచ్ ఈస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ షుగర్ తో ఇంక్లూడ్ అయినది నాట్ ఎట్ ఆల్ అలౌడ్. ఎందుకంటే షుగర్ లో ప్రోటీన్స్ ఉండవు, విటమిన్స్, మినరల్స్ ఏవి ఉండవు. న్యూట్రిషియస్ జీరో, నీల్ న్యూట్రిషన్ షుగర్ లో. అలాంటి షుగర్ ఉపయోగం లేదు, డెఫినెట్ గా అవసరం లేదు. అండ్ దాని వల్ల బ్యాడే జరుగుతుంది తప్ప బాడీకి దానికి గుడ్ ఉండదు. అది ఈ ఏజ్ నుంచే మేము నేర్పించడానికి ట్రై చేస్తున్నాం. సో ట్రీట్స్ గా, రివార్డ్స్ గా, అవార్డ్స్ గా షుగర్స్ ఇవ్వడం మానేయండి. వాళ్ళకి పిల్లలకి వేసే బట్టలు కూడా మేమే, క్లాతింగ్ కూడా మేము సజెస్ట్ చేస్తాము. ఎలాగంటే వాళ్ళవి ఎదిగే ఏజ్,
పెరుగుతూ ఉంటారు. సో హెవీ టైట్ గా ఉన్నవి జీన్స్ ప్యాంట్స్ ఇలాంటివి ఏవైతే వాళ్ళ బోన్ మీద ప్రెషర్ పడతాయి అండ్ ఇక్కడ ఆడుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటాయి, అవి కూడా మేము వద్దనే చెప్తున్నాం పేరెంట్స్ కి. అండ్ కిడ్స్ అంటే ఇంత చిన్న ప్రీ స్కూల్ కిడ్స్ అంటే దే ఆఫెన్ గో టు టాయిలెట్స్. అలాంటప్పుడు కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు. మేము మోస్ట్లీ డైపర్స్ మీద ఉంచము కిడ్స్ ని, బికాస్ వీ ఆల్సో పాటీ ట్రైన్ దెమ్. ఇంట్లో పేరెంట్స్ కి వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటూ ఇక్కడ మనం స్కూల్లో పాటీ ట్రైన్ కూడా చేస్తున్నాము. సో దానికి ఈజీగా ఉండాలి, ఈవెన్ మా బాయి దీది ఆర్ ఆయా వీళ్ళకి ఈజీగా ఉండాలి. కిడ్ తనంతట తను స్వతంత్రంగా వెళ్ళాలి అంటే కూడా క్లాతింగ్ మీద కొంచెం మనం దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే చాలా ఉంది. వి ప్రొవైడ్ అవర్ ఓన్ ట్రాన్స్పోర్టేషన్. ఇన్ అండ్ అరౌండ్ కానూరు ట్రాన్స్పోర్టేషన్ ఉంది రైట్ నౌ. పెనమలూరు దగ్గర నుంచి పోరంకి, నిడమానూరు అండ్ ఇటు సైడ్ సినీపోలిస్ దాటిన తర్వాత ఈ ఏరియాస్ అండ్ బందర్ రోడ్ కి ఆ నెక్స్ట్ సైడ్ ఉంది. తర్వాత ఎన్టీఆర్ మార్గ్ ఇటు సైడ్ అంతా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఉంది. మన ఓన్ వెహికల్ స్టూడెంట్స్ ఉంటే కనుక వి ప్రొవైడ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ నో నీడ్ టు వరీ. ఇందాక మీరు లైక్ మా పేరెంట్స్ కూడా చెప్తారు, మన స్కూల్ కిడ్స్ పేరెంట్స్ ప్రౌడ్ గా చెప్తారు, మనకి ఓన్లీ 10 kids per class with 2 teachers. ఇప్పుడు నర్సరీకి ఇప్పుడు 10 ఫిల్అప్ అయిపోయినాయి నాకు. మళ్ళీ నర్సరీకి అడ్మిషన్స్ ఇవ్వరా అంటే ఇస్తాం, బట్ విత్ అనదర్ బ్యాచ్ వైజ్ గా. ఎందుకంటే కిడ్స్ మనకి పుట్టిన ఇద్దరు పిల్లలే ఒకలా ఉండరు, రెండు డిఫరెంట్ మైండ్ సెట్స్. మరి అలా 10 అదర్ కిడ్స్ ఎక్కడెక్కడ బ్యాక్గ్రౌండ్స్ నుంచి, వేరే కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి, వేరే రిలీజియన్స్ నుంచి వచ్చిన కిడ్స్ మైండ్ సెట్ సేమ్ గా డెఫినెట్ గా ఉండవు. సో అలాగా 10 kids ని మాత్రమే అకార్డింగ్ టు స్టడీస్ ఒక టీచర్ ఇంకొక హెల్పర్ టీచర్ తో హ్యాండిల్ చేయగలరు. మోర్ దాన్ 10 kids ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అలా ఒకవేళ అలా జరిగితే అది మనం వాళ్ళకి చేసే అన్యాయం. పేరెంట్స్ కి తెలియదు కాబట్టి మనం ఎడ్యుకేట్ చేయాలి. డెఫినెట్ గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం కంటే కూడా పేరెంట్స్ ఎక్కువ ఎడ్యుకేట్ చేయాలా మీరు. అది మేము డే బై డే స్టెప్ టు స్టెప్ ఎవ్రీ అవర్ చేయాల్సిన పని కూడా. అండ్ ఫార్చునేట్లీ మనకున్న పేరెంట్స్ యాజ్ ఆఫ్ నౌ ప్రతి ఒక్కళ్ళు 1 or 2 times చెప్తే వినేవాళ్లే. ఇంకా ఎక్కువ మాకు కూడా సజెస్ట్ చేసే పేరెంట్స్ కూడా ఉన్నారు కొంతమంది. డెఫినెట్లీ పేరెంట్ హ్యాస్ టు బి ఎడ్యుకేటెడ్. డెఫినెట్ గా ఎడ్యుకేట్ చేయాలి. సో అలాగే మేడం, పిల్లలు అనే విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఎక్కడైనా సరే ఏదో ఒక చిన్న పొరపాటు జరిగి ఉంటుంది. సో సెక్యూరిటీ విషయంలో ఎలాంటి సేఫ్టీ తీసుకుంటున్నారు? సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మోస్ట్ ఇంపార్టెంట్. కిడ్స్ కి వచ్చేసరికి ఈ ఏజ్ ఆ ఏజ్ అనేం లేదండి. ఎవ్రీ కిడ్ అంటిల్ వాళ్ళు 14-15 వాళ్ళంతటి వాళ్ళు అన్ని సెక్యూర్ చేసుకునే ఏజ్ వచ్చే వరకు కూడా పిల్లలకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మనది. అండ్ వాళ్ళ బర్త్ రైట్ అది, టు గెట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. మన స్కూల్లో ఇక్కడ మా స్కూల్లో we provide complete 24/7 cameras, 19 cameras throughout the school ఉన్నాయి. అండ్ 24/7 వాళ్ళు అండర్ సర్వేలెన్స్ ఉంటారు. వాట్ ఎవర్ ఏదైనా జరిగినా, ఇప్పుడు బేబీ ఎక్కడైనా కింద పడిపోయింది, లేదంటే ఒక ఐటమ్ పోయింది, ఇవన్నీ కూడా మేము ప్లేబ్యాక్ చేసి ఎవ్రీథింగ్ మేము చూసుకుంటాము, మేము చూపిస్తాము పేరెంట్ కి. అండ్ మాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది స్కూల్ది. ఆఫెన్ లైవ్ వెళ్తాము. నేను క్లాస్ రూమ్స్, ఇంకా స్నాక్ టైం, హాల్లో వాళ్ళ ఫ్రీ ప్లే టైం, ఎవ్రీథింగ్ లైవ్ ఇస్తూ ఉంటాము. అండ్ మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో మీరు ఆ లైవ్ వీడియోస్ కూడా చూడొచ్చు. అండ్ కమింగ్ టు ది ట్రాన్స్పోర్టేషన్, అక్కడ కూడా మేము ఆయాని కానీ క్లీనర్ ని కానీ పంపం కూడా. ది టీచర్, వెల్ ఎడ్యుకేటెడ్ సర్టిఫైడ్ టీచరే కిడ్స్ దగ్గరికి వెళ్ళి పిక్ చేసుకుంటారు అండ్ అట్ ది సేమ్ టైం డ్రాప్ చేస్తారు. డ్రాప్ అండ్ పికప్ కి వ్యాన్ లో, మా స్కూల్ వ్యాన్ లో మా టీచరే ఉంటారు. And that is the level of security and safety we are providing. And everything here is child friendly. Everything, ప్రతి ఆబ్జెక్ట్ కూడా చైల్డ్ ఫ్రెండ్లీ అండ్ హైజీనిక్ ఉంటుంది. శానిటేషన్ అండ్ టాయిలెట్స్ ఛాలెంజ్ చేస్తాము. మీరు ఏ టైంలోనా వచ్చి మా టాయిలెట్స్ ని కరిక్యులం పార్ట్కి వస్తే, అకాడమిక్స్ పార్ట్స్కి వస్తే,
అండ్ మాకు ఉన్న అకాడమిక్ బుక్స్తో పాటు ఈచ్ అండ్ ఎవ్రీ ఏజ్ గ్రూప్కి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, పర్టికులర్ ప్రోగ్రామ్స్, డిజైన్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 1 to 2 year బేబీస్ని కూడా మేము ఫాస్టర్ చేస్తాము, విచ్ ఇస్ లిటిల్ హార్ట్, అండ్ 2 to 3 year is టెండర్ హార్ట్, అండ్ నర్సరీ 4 to 5, ఎల్కేజీ 5 to 6, యూకేజీ. ఈ 5 ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి అట్ ప్రెసెంట్. అండ్ వీ ఆల్సో హ్యావ్ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్. ఇది ఇనిషియల్ ఇయర్గా ఈ ఇయర్ లేదు, బట్ నెక్స్ట్ ఇయర్ వీఆర్ కమింగ్ అప్ విత్ టిల్ ఫిఫ్త్ గ్రేడ్. అండ్ అకాడమిక్ పార్ట్కి వస్తే అకాడమిక్ బుక్స్లో యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్తో పాటు అవుట్ ఆఫ్ ది బుక్ కూడా మేము యాక్టివిటీస్ ప్రొవైడ్ చేస్తాం అన్నమాట, చేయిస్తాం పిల్లల చేత, విచ్ ఇస్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్లో మన ఇన్ అండ్ అరౌండ్ సరౌండింగ్స్కి, మన లైఫ్ లెసన్స్కి యూజ్ అయ్యే యాక్టివిటీస్ చేయిస్తాం మేము. అండ్ దాంతోపాటు స్కూల్ రన్ అయ్యేది మండే టు ఫ్రైడే. Saturday and Sunday there is no school for kindergarten kids, and Monday to Friday స్కూల్లో Monday to Thursday మాత్రమే అకాడమిక్స్ జరుగుతాయి, అండ్ ఫ్రైడే కంప్లీట్లీ డెడికేటెడ్ టు ఈవెంట్స్. ఈవెంట్స్ అంటే ఎలా ఉంటాయంటే, మేము స్కూల్ మొత్తాన్ని కూడా జంగిల్గా మారుస్తాం, జంగిల్ థీమ్ ప్రొవైడ్ చేస్తాం, సో దట్ పిల్లలు గ్రాస్లో నడుస్తూ టోటల్ ఈ చెట్లు ఇవన్నీ చూస్తూ ట్రీస్ అండ్ యానిమల్స్ ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. వైల్డ్ యానిమల్స్ ఏంటి, ఏమేమి యానిమల్స్ ఫారెస్ట్లో ఉంటాయి, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తారు. ఒకసారి మేము వన్స్ వి గో విత్ జంగిల్ థీమ్, అండ్ సమ్ అదర్ టైమ్ స్పోర్ట్స్ ఉంటాయి, అండ్ అనదర్ టైమ్ ఓషన్లో ఆర్గానిజమ్స్ ఉంటాయి, అండర్ వాటర్, లైఫ్ అండర్ వాటర్, ట్రాన్స్పోర్టేషన్, మీన్స్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, ఒకసారి రోడ్ వేస్, ఒకసారి రైల్వేస్, ఒకసారి ఎయిర్ వేస్, వాటర్ వేస్, ఇవన్నీ కూడా చూపిస్తాం. ఇవన్నీ ప్రాక్టికల్గా సెటప్ చేసి చూపిస్తాం ఓవర్ స్కూల్ మొత్తం. ఈ ఈవెంట్స్ అన్ని ఫ్రైడేస్ జరుగుతాయి. ఫ్రైడే ఇస్ కంప్లీట్లీ నో బ్యాక్ డే. ఆ రోజు అకాడమిక్స్ ఏమీ ఉండవు, కంప్లీట్లీ ది కిడ్స్ ఇన్వాల్వ్ ఇన్ టు ది ఈవెంట్స్. కలర్స్, మేము కిడ్స్కి కలర్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా ఈవెంట్ డే, కంప్లీట్ ఒక డే తీసుకుంటాము. ఈచ్ కలర్ డేకి ఒక కలర్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తాము. మనం ఒక 4-5 కలర్స్ని పెట్టేసి ఈ కలర్ ఇది, ఈ కలర్ ఇది, ఈ కలర్ దిస్ కలర్ అంటే వాళ్ళకి సరిగా మేబీ రెయిన్ఫోర్స్ అవ్వకపోవచ్చు. బట్ ఎట్ ఏ టైం ఒక కలర్ తీసుకొని 1 కలర్ త్రూ అవుట్ ది వీక్ అదే కలర్ మీద రీఇన్ఫోర్స్ చేసుకుంటూ ట్రైన్ చేసుకుంటూ ఉంటే ఆ కలర్ పర్ఫెక్ట్గా గుర్తుండిపోతుంది పిల్లలకి. సో ఆ పర్టికులర్ కలర్ తీసుకున్నప్పుడు ఈవెన్ డ్రెస్ కోడ్ చేంజ్ చేస్తాం. పింక్ తీసుకుంటే పింక్ షేడ్స్, పిల్లలంతా టీచర్స్ అంతా పింక్ షేడ్స్ ఉంటాయి. పింక్ బెలూన్స్, పింక్ టాయ్స్, పింక్ ఆబ్జెక్ట్స్ ఎవ్రీవేర్. వాళ్ళు చూసే మొత్తం ఆ రోజు స్కూల్ అంతా పింక్గా ఉంటుంది అనమాట, పింక్ షేడ్స్తో ఉంటుంది. అండ్ ఆ విధంగా మేము కలర్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం ఈవెంట్ డే రోజు. అండ్ సో మెనీ అదర్ ఈవెంట్స్, ఇప్పుడు మనకి రక్షాబంధన్ అయితే రక్షాబంధన్ చేస్తాం ఈవెంట్ లాగా, అండ్ ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే, ఫ్లాగ్ హాయిస్టింగ్స్, ఎవ్రీథింగ్ రెగ్యులర్ పెద్ద స్కూల్స్లో చేసేలాగే కిండర్ గార్టెన్ నుంచే ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఇస్తున్నాం ఆన్ ఫ్రైడేస్, పర్టికులర్లీ ఈవెంట్ డేస్లో. మాకు ఒక విజన్ ఉంది. ది విజన్ ఇస్ ఒక కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ని క్రియేట్ చేయడం. ఈ కిడ్స్ నుంచి టోటల్గా దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడే ఒక కంప్లీట్ గ్లోబల్ సిటిజన్ని డెవలప్ చేయడం. దానికి ఒక మిషన్ ఉంది. ఇండిపెండెంట్ లెర్నింగ్ దగ్గర నుంచి ఆ పిల్లల్లో క్యూరియాసిటీ, ఇమాజినేషన్కి అన్నిటికీ ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళు నేర్చుకోవాల్సినవి, వాళ్ళకి ఇంపార్టెంట్ థింగ్స్, వాల్యూస్ ఇన్కల్కేట్ చేస్తూ వాళ్ళని నర్చర్ చేయడం. మేము కిడ్స్ని ఎడ్యుకేషన్ ఇచ్చి పంపించట్లేదు, మేము కిడ్స్ని పెంచుతాము. వీఆర్ సో కాల్డ్ సెకండ్ మదర్స్. ఈ రేపు రాబోయే తరానికి, ఈ కాబోయే గ్లోబల్ సిటిజన్స్ మొత్తానికి ఇండిపెండెంట్ లివింగ్కి వాళ్ళకి యూజ్ అయ్యేలాగా వాళ్ళని తీర్చిదిద్దడానికి వీఆర్ ది సెకండ్ మదర్. ఇక్కడ ఎడ్యుకేషన్ ఇవ్వడం
అది జస్ట్ ఒక థింగ్ అయితే, అండ్ వీఆర్ నర్చరింగ్ ది కిడ్స్. సో యాజ్ ఆఫ్ ది ఓన్ మదర్స్ అలాగా మేము పెంచుతున్నాం కిడ్స్ని ఇక్కడ. అండ్ సో ది అడ్మిషన్ ప్రాసెస్ అలాగే ఉంటుంది. అకార్డింగ్ టు ది ఏజ్ గ్రూప్స్ మాకు 5 ప్రోగ్రామ్స్ ఉన్నాయి టోటలీ, విచ్ ఇస్ లిటిల్ హార్ట్, టెండర్ హార్ట్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అండ్ 1 to 5th క్లాసెస్. అకార్డింగ్ టు ది క్లాసెస్ మాకు స్కూల్ క్లాస్ రూమ్ స్ట్రెంగ్త్ కూడా చాలా డిఫరెంట్గా, యాజ్ ఇందాక నేను మీకు చెప్పినట్లు ఆత్మజ ఫౌండేషన్ ద్వారా మేము టైం టు టైం కాంపిటీషన్స్ కూడా జరుపుతుంటాము. నాట్ ఓన్లీ మా స్కూల్లో మాత్రమే కాదు, టోటల్ విజయవాడ నుంచి చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాం ఇప్పటి వరకు. అండ్ లైక్ దసరా టైంలో పిల్లలకి ఆన్లైన్ ప్రోగ్రామ్స్ చేసాము, కాంపిటీషన్స్ జరిపాము. అండ్ ఫ్యూచర్లో కూడా నాట్ ఓన్లీ నా స్కూల్ నా పిల్లలు అని కాకుండా బయట పిల్లలు కూడా ఏజ్ అప్రోప్రియేట్గా అండర్ 12 కిడ్స్కి ఇంకా ఎక్కువ కమింగ్ డేస్లో ఇంకా ఎక్కువ కాంపిటీషన్స్ రన్ చేసే ఉద్దేశం కూడా మాకుంది. అండ్ ఇది మొన్న మేము దసరాకి ఆన్లైన్ కాంపిటీషన్ జరిగినప్పుడు, అండ్ వీ హ్యావ్ టేకెన్ ది కిడ్స్ అప్ టు 8 years స్టోరీ టెల్లింగ్. దే వర్ పార్టిసిపేటెడ్ ఇన్ స్టోరీ టెల్లింగ్, రైమ్స్ అండ్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్. ఇవి అన్నీ కూడా ఆన్లైన్లో జరిగింది. అండ్ దెన్ వీ కండక్టెడ్ అ చెస్ టోర్నమెంట్ హియర్. అండ్ ఆల్సో స్పెల్లింగ్ బీ లాస్ట్ మంత్లో ఫర్ ది ఫస్ట్ టైం విజయవాడలో కేంబ్రిడ్జ్ స్పెల్లింగ్ బీ 2024 కండక్ట్ చేశాము. అండ్ వీ గోట్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ అరౌండ్ ది విజయవాడ. చాలామంది పార్టిసిపేట్ చేశారు. అండ్ వీఆర్ రియలీ హ్యాపీ దట్ మేమంతా రీచ్ అయ్యాము. అండ్ స్పెల్లింగ్ బీ విన్నర్స్కి గ్రాండ్ ప్రైజెస్ ఇచ్చి ఎంకరేజ్ చేశాము. అండ్ ఫర్దర్ ఇప్పుడు ఇది season 1 లాగా 2024లో స్టార్ట్ చేసాం. ఫర్దర్ స్పెల్లింగ్ బీస్ ఇంకా జరుగుతాయి. ఇలాంటి కాంపిటీషన్స్ బయట స్టూడెంట్స్ కూడా, అవుట్ ఆఫ్ మా స్కూల్ స్టూడెంట్స్ కూడా రెగ్యులర్గా కండక్ట్ చేస్తూనే ఉంటాము. కేంబ్రిడ్జ్ మాంటిసరీ ప్రీ స్కూల్ అండ్ డే కేర్ కానూరు మా స్పెషాలిటీ ఏంటంటే, వై వీఆర్ సో స్పెషల్ ఈజ్ వీ ఫాలో పర్టిక్యులర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ డిజైన్ కూడా. మా ప్రోగ్రెస్ రిపోర్ట్ డిజైన్లో మార్క్స్ ఉండవండి, నో మార్క్స్, నో నంబరింగే ఉండదు. మా ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఉండేది డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్. కిడ్స్, ఈ ఏజ్ కిడ్స్ అప్ టు 7 years వాళ్ళు డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ కరెక్ట్గా రీచ్ అయ్యారా లేదా, వాళ్ళ ఫైన్ మోటార్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, గ్రాస్ మోటార్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, కమ్యూనికేషన్ ఎలా ఉంది, అండ్ లిటరసీ, వాళ్ళ స్పీచ్ ఎలా ఉంది, పిన్సర్ గ్రిప్ ఎలా ఉంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ మా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఉంటాయి. పిన్సర్ గ్రిప్స్ స్కూల్లో కిండర్గార్టెన్, నా స్కూల్లో జాయిన్ అయిన ఏ కిడ్ కూడా డైరెక్ట్గా పెన్ ఆర్ పెన్సిల్ ఆర్ క్రేయాన్ పట్టుకొని లెటర్స్ రాయరు. వీ ఫస్ట్ టీచ్ దెమ్ హౌ టు స్క్రిబుల్, పిచ్చి గీతలు స్క్రిబ్లింగ్ చేస్తారు. ఆ తర్వాత స్ట్రైట్ లైన్, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, కర్వ్స్ నేర్చుకుంటారు. ఓన్లీ ఆఫ్టర్ దెన్ వీ టీచ్ దెమ్ టు రైట్ ఆల్ఫాబెట్స్. ఏదైనా ఒక క్యారెక్టర్ని అప్పుడు ఇస్తాం లెటర్ని. అండ్ మాకు హెల్త్ కార్డ్ ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ మేము కిడ్ యొక్క వెయిట్ అండ్ హైట్ మెజర్ చేసి మెన్షన్ చేస్తాము. సో దట్ పేరెంట్స్ మిస్ అవ్వచ్చేమో, వ్యాక్సినేషన్ అయిపోతే డెఫినెట్గా మనం మిస్ అవుతాం ఎవ్రీ మంత్ వాళ్ళ ఫిజికల్ గ్రోత్ ఎలా ఉందో అనేది. సో అది కూడా ప్రోగ్రెస్ కార్డ్లో ఇంక్లూడ్ చేసాం మేము. ఫిజికల్ డెవలప్మెంట్, విచ్ ఈస్ ఫిజికల్ డెవలప్మెంట్ అంటే పిల్లలు పరిగెడుతున్నారా లేదా, ఆర్ దే రన్నింగ్ ఆర్ నాట్, కెన్ దే హోల్డ్ an object and then run or not, they walk properly or not. Everything includes in that physical training, physical education ma daggara. And this is how we measure the kids progress every month, prati month. And I would like to show you our collection of the books in our library. Cambridge Montessori Preschool Kanurulo ఒక సెట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, వేర్ వీ ఎంకరేజ్ ది పేరెంట్ టు టేక్ ది book, any of its kind.
to home on every Friday, and so that they can read the stories or show the pictures to their kids on Saturdays and Sunday nights, or any time in the weekends, and they will return the books on Monday, coming Monday. So ee idea tho we have collected particular books from all around the world, and you can see the books here where the kid can involve in learning through touch, feel, and they think they can imagine. They can be so creative with these books. అండ్ సో ఇది చాలా నాకున్న ఆల్రెడీ చాలా మంది కిడ్స్కి ఇది ఫేవరెట్ పార్ట్. అండ్ యూ కెన్ సీ ది బుక్స్, అండ్ ఈ బుక్స్ అన్నీ కూడా ఆల్ అరౌండ్ ది వరల్డ్ వచ్చినవి, సో దట్ వాళ్ళు ఒక ఆబ్జెక్ట్ని టచ్ అండ్ ఫీల్ చేయగలరు. ఇదివరకు మనం బోట్ అంటే ఊరికే బోట్ పిక్చర్ చూసేవాళ్ళం, బట్ ఇప్పుడు వాళ్ళు పర్టికులర్ బోట్ పిక్చర్ని బోట్ రియలిస్టిక్ బోట్ లాగా చూడగలరు. అండ్ ఆపోజిట్ కాన్సెప్ట్స్, కౌంటింగ్స్, ఆల్ఫబెట్స్, షేప్స్. మా స్కూల్లో 2 year కిడ్ నుంచి ప్రతి ఒక్కళ్ళు షేప్స్ అన్నీ చెప్పగలరు. అండ్ ఎవ్రీ అదర్ పిక్చర్, సో దట్ ఈ బుక్స్లో కలర్స్ని, మొత్తం ఆ పేపర్ని, టెక్స్చర్ని కిడ్స్ బాగా అట్రాక్ట్ అయ్యి ఎక్కువ చదవగలరు. అండ్ నా దగ్గర ఉన్న ఇంకో స్పెషల్ క్యారెక్టర్ మా స్కూల్కి పెప్పర్. ఈ పెప్పర్ కలెక్షన్, ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి పెప్పర్ కలెక్షన్. ఈ పెప్పర్ కలెక్షన్ విల్ ఇన్కల్కేట్ ది బిహేవియర్ ఇన్ ది కిడ్స్. ఇక్కడ చూడండి, పెప్పర్ క్లీన్స్ హిస్ రూమ్. ఎంతమంది మన పిల్లలు రూమ్ని క్లీన్ చేసుకుంటున్నారు? ఈ స్టోరీ చెప్తాము, ఈ పెప్పర్ని ఇంట్రడ్యూస్ చేస్తాము, సో దట్ పెప్పర్ తన రూమ్ని ఇలా క్లట్టర్గా ఉంచుకోకూడదు, అన్టైడీగా ఉంచుకోకూడదు, టైడీగా ఉండాలి రూమ్ని. పెప్పర్ ఫైనల్గా సర్దుకోవాలి, రూమ్ని క్లీన్ చేయాలి. అది ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్ వాళ్ళకి ఇప్పటి నుంచి మనం నేర్పించగలిగిన బేసిక్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఈ పెప్పర్ ఇన్వాల్వ్స్ ఇన్ మెనీ బిహేవియరల్ థింగ్స్. పెప్పర్ స్ట్రేస్ అవే, క్రాసెస్ ది రోడ్ ఇన్ ది డార్క్. పిల్లలకు చాలామంది చీకటి అంటే భయం, ఆ భయం పోగొట్టడానికి కృషి చేస్తాం. అండ్ పెప్పర్ ఇస్ సెల్ఫిష్గా ఉండకూడదు అని చెప్తున్నాం. లర్న్స్ అబౌట్ రీసైక్లింగ్, ప్లేస్ విత్ ఫైర్. సో ఈ పెప్పర్ క్యారెక్టర్ ద్వారా బిహేవియర్ని కిడ్స్లో ఇన్కల్కేట్ చేస్తాము. మన టీచర్స్, ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఇంకా మేధావులు అందరూ చెప్తూనే ఉన్నారు ఇవాళ పిల్లలు రేపటి పౌరులు అని. బట్ వాట్, ఏ విధంగా రేపటి పౌరులు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో అయితే రేపటి పౌరులు దేశానికి కాదు, కంప్లీట్ ప్రపంచానికి, విశ్వానికి. యాజ్ టుడేస్ స్టూడెంట్స్ ఆర్ టుమారోస్ గ్లోబల్ సిటిజన్స్. ఎందుకంటే ఒక ప్రొఫెషన్ ఒక కంట్రీకి ఎండ్ అవ్వట్లేదు, కంప్లీట్ అవుట్ ఆఫ్ ది కంట్రీ. ఇండియన్స్ అయితే కంప్లీట్గా అవుట్ ఆఫ్ ది కంట్రీ చాలామంది వర్క్ చేస్తున్నారు. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్లీ ఫారిన్ అండ్ అబ్రాడ్ ఎడ్యుకేషన్కి ఈక్వల్గా ఎవ్రీ కంట్రీ, ప్రతి కంట్రీ కూడా డెవలప్డ్ కంట్రీకి ఈక్వల్గా ఎడ్యుకేషన్ అందించాల్సిన పరిస్థితి ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం పిల్లలు తెలుసుకోవాల్సింది నాట్ ఓన్లీ ఆల్ఫాబెట్స్, అకాడమిక్స్, కో కరిక్యులర్, ఇవి మాత్రమే కాదు. అక్కడికి లిమిట్ అయిపోయింది మన ఎడ్యుకేషన్. అక్కడికి మాత్రమే లిమిట్ అవ్వకూడదు, దానికి మించి ఇంకా ఎడ్యుకేషన్ ఉంది, విచ్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఏవైతే మొత్తం గ్లోబ్ అంతా రీచ్ అవ్వాల్సిన గ్లోబ్స్ ఉన్నాయో, సచ్ యాజ్ మన క్లైమేట్ కండిషన్స్, ఇప్పుడున్న గ్లోబల్ క్లైమేట్ కండిషన్స్. మనం ఎవ్రీ ఇయర్ వింటున్నాము, ఒక మిల్లీమీటర్ లేదంటే ఒక సెంటీమీటర్, 0.5 సెంటీమీటర్, 1.5 సెంటీమీటర్ ఆఫ్ సీ లెవెల్ వాటర్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి, ల్యాండ్ డిక్రీజ్ అవుతూ ఉంది. ఇదంతా గ్లోబల్ వార్మింగ్ వల్ల వస్తుంది. ఇలాంటి కండిషన్స్ చాలా ఉన్నాయి. ఎన్వైరన్మెంట్ని ఎఫెక్ట్ చేస్తున్న కండిషన్స్, ఎకానమీని ఎఫెక్ట్ చేస్తున్న కండిషన్స్, అండ్ హంగర్ ఉంది. ఈ
ఎడ్యుకేషన్ అనేది నాట్ అబౌట్ డిఫారెస్టేషన్, మొత్తం ఫారెస్ట్ ని తీసేసి బిల్డింగ్స్ ని కట్టేసి వ్యాపారాల్లో వచ్చేసి కార్పొరేట్స్ ని స్టార్ట్ చేసేసేయడం ఎడ్యుకేషన్ కాదు. ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్ అబౌట్ ఇరిగేటింగ్ ది డెజర్ట్స్, ఎడారుల్ని కూడా సారవంత భూముల్లా తయారు చేయడం ఎడ్యుకేషన్. దాంట్లో భాగంగా ఈ ఏజ్ నుంచే ఎస్డిజీస్ ని ఇన్కల్కేట్ చేస్తున్న ఓన్లీ స్కూల్ ఇన్ ఆల్ ఓవర్ ది కంట్రీ నా స్కూల్. అండ్ హియర్ యూ కెన్ సీ ది 17 sustainable development goals which can convert the students into global citizens. Education meaning రేపు హంగర్ లేకుండా చేయడం, రేపు క్లైమేటిక్ కండిషన్స్ ఎఫెక్ట్ అవ్వకుండా చేయడం, పొల్యూషన్ లేకుండా చేయడం, అట్లీస్ట్ తగ్గించగలగడం. ఇవన్నీ చెయ్యాలంటే ఇప్పటి నుంచి ఇలాంటి రియల్ టైం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని తెలియజేయాలి. సస్టైనబిలిటీని కిడ్స్లో ఇన్కల్కేట్ చేయడానికి నేను ప్రీ స్కూల్లోనే ఎస్డిజి వాల్ క్రియేట్ చేసుకున్నాం అనమాట, విచ్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఇవి 17 ఉంటాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వాల్ క్రియేట్ చేసుకున్నాము, వేర్ జీరో హంగర్ని ప్రమోట్ చేస్తూ, వాటర్ని సేవ్ చేస్తూ, చాలా బేసిక్ థింగ్స్, బేసిక్ నీడ్స్ని సేవ్ చేసి మన ఫ్యూచర్ జనరేషన్స్కి అందించడం కోసం, ఇప్పటి నుంచి వాళ్ళకి తెలియజేయడం కోసం మేము చేస్తున్న చిన్న ప్రయత్నం ఈ కేంబ్రిడ్జ్ మాంటిసరీ ప్రీ స్కూల్ అండ్ డే కేర్లో మేము చేస్తున్న చిన్న ప్రయత్నం. ఇప్పటి వరకు మనము టెండర్ హార్ట్స్ క్లాస్ రూమ్ చూసాము అండ్ ఎల్కేజీ క్లాస్ రూమ్ చూసాము, అండ్ దిస్ ఇస్ నర్సరీ. హలో కిడ్స్. హాయ్ జై. Hi Advait. Hi Anika. Hi, how are you? Wait Anika. And alphabets ni teach cheyadam kuda Montessori method lo teach chestam, where they feel, they touch, they see the alphabets. And now this kid is sorting capital letters and small letters. Deniki edi small letter o tanu chupistundi. And Anika, what is this? And that is small a. Very good. Okay. A and small a. Very good, Anika. Small b. Very good. Small c. Take the numbers and sort it out. Yeah, first comes, what is that? 1. Okay, 1, 0, 1. Next. 2, 3, 5, 4, 5, 8. డే టు డే లైఫ్ లో కిడ్స్ లో కాన్ఫిడెన్స్ ని ఇన్కల్కేట్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అంటే, రేపు వాళ్ళు పెరిగే కొద్దీ ప్రతి ఒక్క యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కావాలి, స్టేజ్ ఫియర్ ఉండకుండా ఉండాలి. అండ్ వాళ్ళకి ఎవరు వాళ్ళని అనకూడదు, నీవు ఎటువంటి న్యూనతా భావాన్ని పిల్లల్లో కనిపించకుండా చూయించకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి వాళ్ళు ఎంత బ్రేవో, వాళ్ళలో కైండ్నెస్ ని, వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్త్ ని మనం ఇంప్రూవ్ చేస్తూ, ఇంక్రీజ్ చేస్తూ, డెవలప్ చేస్తూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ పోవాలి. దీనికోసం మేము మా స్కూల్ కేంబ్రిడ్జ్ మాంటిసరీ ప్రీ స్కూల్ కానూరు మేము ఒక స్కూల్ యాంథమ్ పెట్టుకున్నాము, స్టార్ట్ చేసాము. సో ఆ యాంథమ్ ఎవ్రీ కిడ్కి వాళ్ళకి అలవాటు అయ్యేలాగా, దానిలో ఉన్న మోరల్స్ని వాళ్ళకి అనుగుణంగా తీసుకునేలాగా మేము ట్రై చేస్తున్నాము. అండ్ మా స్కూల్ యాంథమ్ ఒకసారి విందాము. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ కైండ్, ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ బ్రేవ్, ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ హెల్ప్ఫుల్. With love in my heart and smile on my face, I can handle anything, anytime, any place. You sorting the shapes? Okay. Now sort out the shapes. Put the circle in the circle. Yes. And next. Very good.
Very good. Zoya, what is this shape? Circle. What is this shape? Square. What is this shape? Triangle. What is this? Rectangle. So cute. Very good. And Tanu Zoya, she's in our Tender Hearts program, which is for 2 to 3 year old. Tanu just 2+ years. And ఇది మాంటిసరీ ఎడ్యుకేషన్. షేప్స్ని షేప్ జస్ట్ చూపించడం కాకుండా వాళ్ళు ఫీల్ అయ్యి టచ్ అయ్యి థింక్ చేసి ఏ షేప్ ఏది అని కంప్లీట్గా ఐడెంటిఫై చేయాలి, రికగ్నైజ్ చేయాలి అంటే ఓన్లీ మాంటిసరీ పద్ధతిలోనే సాధ్యపడుతుంది అనమాట. కేంబ్రిడ్జ్ మాంటిసరీ ప్రీ స్కూల్ దానికి వెల్ నోన్. హాయ్ లేఖన్, ఫ్రూట్ సార్టింగ్. ఆర్ యూ సార్టింగ్ ది ఫ్రూట్స్? డూ దట్. What is that? Orange. Very good. Keep it in the orange. Good, good boy. And next, grapes. Okay, apple. Where is apple? Very good. Sort the mango. Okay. And grapes. Very good. The same thing. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రూట్ని వాట్ ఎవర్ ది ఆబ్జెక్ట్ ఈస్ దాన్ని ఐడెంటిఫై చేయగలగడం ఇలా ప్రాక్టీస్ అవుతుంది. ఆల్సో టీచింగ్ దెమ్ ఎవ్రీ డే టు డే లైఫ్ ఎక్స్పీరియన్సెస్. హియర్ గోస్ ది బ్రషింగ్. హాయ్ డార్లింగ్, వాట్ యు డూ విత్ దాట్? ఓ, యు బ్రష్ ది టీత్. వెల్ డన్. సో దట్ బ్రషింగ్ ది టీత్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఫర్ హైజీన్, ఫర్ హెల్త్. అది ఇక్కడి నుంచి అలవాటు అవుతేనే, ఇక్కడి నుంచి టీచ్ అవుతేనే సో ఫర్దర్ వాళ్ళు పెద్ద అయ్యే కొద్ది కూడా హెల్తీగా ఉండడానికి ప్రమోట్ అవుతుంది. హాయ్ భార్గవ్, వాట్ ఈస్ దిస్? ఐస్. వాట్ యు డూ విత్ యువర్ ఐస్? You see things? You see all this with your eyes? What is this? Hand. Okay, what you do with your hand? You touch. What you touch there? What you touch there? Bomma. You touch the doll? You touch the doll. Yes. And what is this? Ear. Very good. Here are your ears. What you do with your ear? You hear the music. With the speaker, you hear the music. And what is this? Tongue. Your tongue is there. And what is this? You taste with your tongue. Good boy. And what is this? Oh, you smell with your nose. Very good. 5 senses ni ila introduce chestamu. సో ఈ ఏజ్కి 5 సెన్సెస్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో అర్థం అవ్వాలి. 10:40 నుంచి 11 వరకు మాకు స్నాక్ టైం ఉంటుంది. స్నాక్ టైంలో కూడా పర్టికులర్గా కిడ్స్కి స్పెసిఫిక్ న్యూట్రిషియస్ ఫుడ్ మాత్రమే అలౌ చేస్తాము. లైక్ ఎగ్ ఆర్ బాయిల్డ్ ఎగ్ ఆర్ స్క్రాంబుల్డ్ ఎగ్, సీజనల్ ఫ్రూట్స్, మిల్క్ షేక్స్ అండ్ నో షుగర్ అనమాట. 0 టాలరెన్స్ టు షుగర్ కంప్లీట్గా నాట్ అలౌడ్. అండ్ ఆల్సో మేము సెలబ్రేషన్స్ ఏమైనా చేసుకున్నా, కిడ్స్ బర్త్డేస్ సెలబ్రేట్ చేస్తాం. ఏ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్నా, ఎలాంటిది సెలబ్రేట్ చేసుకున్నా షుగర్ని అస్సలు అలౌ చేయము. అండ్ ఈ బర్త్డే కిడ్స్ పేరెంట్స్ ఏమైనా గిఫ్ట్స్ తీసుకొచ్చినా ఈటబుల్స్, అవుట్ సైడ్ ఈటబుల్స్ కంప్లీట్గా నాట్ అలౌడ్. ఏదైతే కిడ్స్కి వాళ్ళ పేరెంట్స్ ప్రొవైడ్ చేస్తారో అది మాత్రమే ఫీడ్ చేస్తాము. ఈవెన్ ఒకళ్ళ స్నాక్ ఇంకొకళ్ళకి పెట్టడం కూడా ఉండదన్నమాట. పర్టికులర్గా స్పెసిఫిక్ న్యూట్రిషియస్ ఫుడ్ మాత్రమే అలౌ చేస్తాము. వెరీ గుడ్. ఇది సిలిండర్ మాబింగ్. పర్టికులర్ సైజెస్లో పర్టికులర్ ఆబ్జెక్ట్స్ని ఇన్సర్ట్ చేయడం వాళ్ళ హయ్యర్ ఆర్డర్ థింకింగ్కి ప్రూఫ్ అన్నమాట. And this boy's age is just 2.5.
తను ఏ మాబ్ ఏ సిలిండర్ ఏ సైజులో సరిపోతుందో ఎగ్జాక్ట్గా చెక్ చేసుకొని పెట్టగలడు. అండ్ ఇది మనకి వీళ్ళు పెరిగే కొద్దీ క్రిటికల్ థింకింగ్గా, అనాలిసిస్గా, తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇది కూడా ఒక మాంటిసరీ ఆబ్జెక్ట్. సౌండ్ ఐడెంటిఫికేషన్కి, సౌండ్లో డిఫరెన్స్ చూపించడానికి యూజ్ అవుతుంది. వాట్ ఈస్ దట్ అయాన్ష్? ఇస్ ఇట్ లౌడర్ ఆర్ నాట్ లౌడ్? నాట్ లౌడ్? ఓకే, నాట్ లౌడ్. ఓకే, and that is, yes, loud. Oh, that is again louder. Not loud. నా టీచర్స్ అంటే లైక్ వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళ ఇంకేదో వాళ్ళు ప్రయర్ ఎక్స్పీరియన్సెస్ని పెద్ద స్కూల్స్లో చేసి వచ్చారు, ఇవి చూసి తీసుకోలేదు. దీస్ టీచర్స్ ఆర్ సెలెక్టెడ్ just because they are enthusiastic and interested in many ways. వాళ్ళలో పొటెన్షియల్ చూసి రిక్రూట్ చేసుకోబడింది. అండ్ చాలా మంచి పొటెన్షియల్ ఉన్న టీచర్స్ నా టీచర్స్. ఎవ్రీ యాక్టివిటీ, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ విచ్ గోస్ ఇన్ ది స్కూల్, దాని వెనక వీళ్ళ వర్క్ చాలా ఉంటుంది. ఇంటర్వ్యూస్కి వెళ్ళుంటారు మీరు, అదర్ స్కూల్స్లో ఆల్రెడీ వర్క్ చేశారు. సో ఇక్కడికి వచ్చి ఆగి ఈ స్కూల్లో, నా స్కూల్లో పర్టికులర్గా నాతో వర్క్ చేయడానికి రీజన్ ఏంటి మీ దగ్గర? Friendly environment and management also, ma'am. Cooperated with this. సో మేనేజ్మెంట్ కోఆపరేటివ్గా ఉంది. Yes, ma'am. అండ్ ఫ్రీడమ్ ఎక్కువ. మీరు అదర్ దాన్ ది బుక్స్ మీరు ఏమైనా టీచ్ చేయాలనుకుంటే కూడా టీచింగ్ అనేది ఉండదండి స్కూల్లో, అండ్ ఫ్రీడమ్, బాగా ఫ్రీగా ఉంటారు మాతో. ప్రియా మ్యామ్ యాక్చువల్గా ఏదైనా చేద్దామన్నా మా మేడం ఫుల్ సపోర్ట్ 100% మాకు ఇస్తారు. మీరు ఏది చేసినా చెయ్యండి, మీరు ఇక్కడతో ఆగొద్దు, ఇలా చేయొద్దు అని. ఏదైనా మేము ఇది చేద్దాం అనుకుంటున్నాం మేడం అంటే దానికి 100% మేడం ఎఫర్ట్, చాలా ఎఫర్ట్ ఇస్తారు మేడం. ఇది ఇలా అయితే బాగుంటుంది అని సజెషన్స్ కూడా గైడ్ చేస్తారు ప్రతిదానికి. మమ్మల్ని ఇలా చేసుకోండి అని ఫుల్ కోఆపరేట్ చేస్తారు మాకు. వీళ్ళకి ఎవ్రీ వీక్ ఆన్లైన్ ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి మాంటిసరీ ఎడ్యుకేషన్ మీద, అండ్ ఎవ్రీ మంత్ ఆఫ్లైన్ ట్రైనింగ్ ఉంటుంది. నా పేరు పద్మసాయి ప్రియ. మా అమ్మాయి పేరు సాన్వి కృతిక. తను కేంబ్రిడ్జ్ మాంటిసరీ ప్రీ స్కూల్ కానూరులో చదువుతుంది. 5-6 months నుంచి వస్తుంది. వీళ్ళు బాగా చెప్తారు, యాక్టివిటీ బేస్లో చెప్తారు. అంతా ఒక టెక్నికల్గా బట్టి పట్టడం అలా కాకుండా యాక్టివిటీ బేస్లో నేర్పిస్తారు. కలర్స్ కానీ, ఏబీసీలు కానీ, ఏదైనా. సో మా చిన్నమ్మాయిని కూడా ఇంకా నెక్స్ట్ ఇయర్ తన ఏజ్ కూడా సరిపోతే ఇంకా వేద్దామని చూస్తున్నాం ఈ స్కూల్లో. నా పేరు మొహమ్మద్ రజాక్. మా పాప పేరు జాహెదా అండి, మొహమ్మద్ జాహెదా బేగం. మేము మా పాపని ఇక్కడ మాంటిసరీ, కేంబ్రిడ్జ్ మాంటిసరీలో జాయిన్ చేసాం మేము. మా పాప ఇంప్రూవ్మెంట్ అయితే చాలా బాగుంది. Son name is Havish Chaudhary. He is studying Cambridge Montessori Preschool, Kanuru, Vijayawada. He is very interested to go to school every day. In holidays also he asked to go to school. She changes very well. Day by day చాలా ఇంప్రూవ్ అవుతున్నాడు స్కూల్ జాయిన్ అయినప్పటి నుంచి. సో అండ్ ఇన్ జూలై అంటే అద్వైత్ మా సిస్టర్ సన్ జూలైలో జాయిన్ చేసాం ఇక్కడ. అది అండ్ అంటే తన లైక్ ఎడ్యుకేషన్ పరంగా హీ ఇంప్రూవ్ లాట్ అనమాట. స్పీచ్ కానీ అండ్ నంబరింగ్స్ కానీ, అడ్వాన్స్ కానీ, వాట్ ఎవర్ దే ఆర్ టెలింగ్ ఈస్ గ్రాబింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ దే ఆర్ టేకింగ్ కేర్ ఎవ్రీథింగ్. అంటే టీచర్స్ కానీ, మేడం, ప్రిన్సిపల్ మేడం ప్రియదర్శిని గారు కానీ, గీతా మేడం కానీ, భవానీ గారు, అండ్ ఎవ్రీథింగ్ దే ఆర్ టేకింగ్ కేర్. అది సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 6th month ఇది. సో ఎక్సలెంట్ పికప్ అండ్ వీ వాంట్ టు క్యారీ. అండ్ స్కూల్ అంటే లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి జస్ట్ దే స్టార్టెడ్ దిస్ ఇయర్ కాబట్టి అప్ టు నౌ 2nd class కాబట్టి ఐ విష్ దెమ్ అప్ టు +12 వరకు వాళ్ళు కష్టం చేయాలని కోరుకుంటున్నాను మేడంని. Hi, good morning. My name is Sujana. My kid name is Javik. He is studying nursery in Cambridge Montessori Preschool, Kannur. స్కూల్ తనకి చాలా ఇష్టం స్కూల్కి రావటం. వెళ్ళటం అయితే అస్సలు నచ్చదు అనమాట. సో చాలా యాక్టివ్గా వస్తాడు అండ్ అంతే యాక్టివ్గా స్కూల్ నుంచి రిటర్న్ వెళ్తాడు. సో హీ లెర్న్ మెనీ థింగ్స్ అండ్ యాక్టివిటీస్ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తాడు.
అండ్ హీ స్టార్టెడ్ రైటింగ్ ఆల్సో. ఓవరాల్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో కిడ్స్ని కూడా బాగా కేర్ తీసుకుంటారు. అండ్ థ్యాంక్ యూ, హాయ్, వెల్కమ్ ఇవి చాలా బాగా చెప్తాడనమాట. స్కూల్ నుంచి వచ్చాక కూడా మేము ఏదైనా ఇస్తే తను థ్యాంక్ యూ చెప్పటం, లేదా వెల్కమ్ చెప్పటం, తను ఏదైనా మిస్టేక్ చేస్తే సారీ కూడా చెప్పటం, ఇవన్నీ చెప్తాడు. యా, స్కూల్లో ఏ యాక్టివిటీ జరిగినా, ఏ సెలబ్రేషన్ జరిగినా వచ్చి మాకు రిటర్న్ చూపిస్తాడనమాట. ఇలా జరుగుతుంది అని అంత బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. 100% నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ చాలా సేఫ్టీ ఉంది, నీట్నెస్ బాగా ఉంది, కిడ్స్ని కేరింగ్ బాగా తీసుకుంటారు. అండ్ తక్కువ స్ట్రెంగ్త్తో బాగా చూసుకుంటున్నారు అనమాట. అంటే క్లాస్కి 7 మెంబర్స్ని స్ట్రెంగ్త్ తీసుకొని టీచర్స్ బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం కానీ, కిడ్స్ని కేరింగ్ కానీ బాగా చూసుకుంటున్నారు. రిమైనింగ్ స్కూల్స్ అంటే కంపారిజన్ కాదు, 30:1 అలా ఉంటారు కానీ చాలా స్కూల్స్లో. ఇక్కడ మటుకు 7:1 అనమాట, 1 సెక్షన్కి. చాలా బాగుంది ఇక్కడ. ఓకే, మీకు కూడా చూపిస్తాను. ఓకే, గ్రేట్. సో వ్యూవర్స్ చూశారు కదా, విజయవాడలోని కానూరులో ఉన్నటువంటి కేంబ్రిడ్జ్ మాంటిస్సోరీ ప్రీ స్కూల్లో అసలు ఆ పిల్లల్ని ఎంత బాగా ఎడ్యుకేట్ చేస్తున్నారు, అలాగే పిల్లలకి గుడ్ హ్యాబిట్స్ ఎలా నేర్పిస్తున్నారో తెలుసుకున్నాం కదా. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ విలువైన సమయాన్ని కేటాయించి మా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా అసలు ప్రీ స్కూల్ అంటే ఏంటి, దాంట్లో ఏం నేర్పిస్తారు లాంటి చాలా వాల్యుబుల్ పాయింట్స్ అన్ని కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.